మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్. సో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం, టెక్స్టువల్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. సో టెక్స్టువల్ క్వశ్చన్స్లో 8th క్వశ్చన్ అనమాట, ఆర్గానిక్ కెమిస్ట్రీ. రైట్ ద ఈపాక్ నేమ్స్ ఆఫ్ ది కాంపౌండ్స్ 1 to 4 ఫ్రమ్ దేర్ గివెన్ స్ట్రక్చర్స్. 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ కాంపౌండ్స్లో అన్నిట్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉంది. ఇది ఫంక్షనల్ గ్రూపు, ఇది CO ఫంక్షనల్ గ్రూప్, ఇది CO ఫంక్షనల్ గ్రూప్. అలానే ఇక్కడ ఇది ఫంక్షనల్ గ్రూపు, ఇది COOH అనేది ప్రాక్ట్ ఇవ్వాలి ఫంక్షనల్ గ్రూపు. ఇది CO అనేది సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేయాలి. ఒక ఫంక్షనల్ గ్రూపు, ఒకటి కీటో గ్రూప్ ఉంది, ఇది సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేయాలి. సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేయాలి. సో ఈ 4 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్లో డబుల్ బాండ్కి ప్రయారిటీ ఇవ్వాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటు నుంచి హైడ్రాక్సీ అనేది ఇక్కడ సో ఫంక్షనల్ గ్రూప్ OH ఉంది, ఆల్కహాల్ అనేది సో థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఇటు నుంచి చూసుకున్నట్టయితే 1 2 3 4 5 5th పొజిషన్లో ఉంది కాబట్టి నెంబరింగ్ అనేది సో లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయి. సో థర్డ్ పొజిషన్లో OH ఉంది. సో హెక్సాన్, దీని ఒక సొల్యూషన్ వచ్చేసరికి హెక్సాన్ 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాన్. సో అలానే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ కూడా ఉంది చూడండి. 6th పొజిషన్లో మిథైల్ ఉంది, సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇదేమో ఫంక్షనల్ గ్రూపు, ఇది సబ్స్టిట్యూయెంట్ అనమాట. ఇది సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేయాలి. సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో సబ్స్టిట్యూయెంట్ అనేది 6th పొజిషన్లో ఉంది. సో వర్డ్ రూటింగ్ బిఫోర్ వస్తుంది కాబట్టి సో 3 మిథైల్ హెక్సాన్. అలానే 3 ఓల్, థర్డ్ పొజిషన్లో ఓల్. సో ఇది స్టూడెంట్స్ ఫస్ట్ వన్ ఆన్సర్ ఇది. అలానే సెకండ్ వన్కి ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఈ పొజిషన్లో సో ఇటు నుంచి కీటో గ్రూప్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఇటు నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. 1 2 థర్డ్ కార్బన్ ఇంక్లూడింగ్ ఫంక్షనల్ గ్రూప్ 4 5 6. ఇక్కడ ఈ మోడల్లో మనకి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాన్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి సో 1 కంటే ఎక్కువ ఉంటే 1 or more ఉంటే సో ఏ పొజిషన్లో ఉంది 2 4 డయోన్. హెక్సాన్ 2 4 డయోన్. ఇది సెకండ్ వన్ స్టూడెంట్స్. థర్డ్ వన్ చూడండి. ఇక్కడ ఇది ఫంక్షనల్ గ్రూప్గా ట్రీట్ చేయాలి, ఇది సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేయాలి. ముందు సబ్స్టిట్యూయెంట్స్ రాస్తాం కాబట్టి ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ 1 2 3 4 5 6. ఇక్కడ 5th పొజిషన్లో C5 ఉంటే ఆక్సో అనాలి. 5 ఆక్సో. కీటో గ్రూప్ని సబ్స్టిట్యూయెంట్గా ట్రీట్ చేస్తే ఆక్సో అని రాయాలి. 5 ఆక్సో. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్. హెక్సాన్ 1 ఓయిక్ యాసిడ్. హెక్సాన్ 1 ఓయిక్ యాసిడ్. ఈ ఫంక్షనల్ గ్రూప్కి మనం సఫిక్స్ అనమాట. ఇవన్నీ సఫిక్సెస్, ఇవి సఫిక్సెస్ అనమాట. 3 ఓల్ అనేది సఫిక్స్ అనమాట. అలానే సెకండరీ సఫిక్స్ అనమాట. ఇక్కడ 4th దానికి సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్లో డబుల్ బాండింగ్ ప్రయారిటీ ఇవ్వాలి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్సాన్ స్టూడెంట్స్. హెక్సాన్ డబుల్ బాండ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి చూడండి. సో 1కి 2కి మధ్యలో ఉంటే 1 అనాలి. 1కి 2కి మధ్యలో ఉంటే 1. అలానే 3కి 4కి మధ్యలో ఉంటే 3. 1 3. సో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 2 వచ్చినాయి కాబట్టి 1 3 డయీన్ అనాలి. అలానే ట్రిపుల్ బాండ్ చూడండి. ట్రిపుల్ బాండ్ సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఒకటి ఉంది, 5th పొజిషన్లో ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి 5 ఐన్. ఇది స్టూడెంట్స్ ఇది. సో ఇక్కడ మనం ఫస్ట్ చేస్తే 6 మిథైల్ హెక్సాన్ 3 ఓల్ వచ్చింది ఈ కాంపౌండ్కి. దీనికి హెక్సాన్ 2 4 డయోన్ వచ్చింది. ఈ కాంపౌండ్కి ఫంక్షనల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి సబ్స్టిట్యూయెంట్ ముందు రాసుకున్నాం. 5 ఆక్సో హెక్సాన్ 1 ఓయిక్ యాసిడ్. అలానే హెక్సాన్ 6 కార్బన్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ 1 3 పొజిషన్లో ఉన్నాయి, డైయిన్ 5 ఐన్. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 9th question students, 9th one.
So derive the structures of 2-chlorohexane, pent-4-in 2-ol, 3-nitrocyclohexene, cyclohex-2-in 1-ol, so 6-hydroxyheptanol. So ఇక్కడ మనకి సో స్ట్రక్చర్స్ రాయాలి స్టూడెంట్స్. సాల్వ్ చేస్తున్నా ఈ క్వశ్చన్ని నేను. ఇక్కడ 2-chlorohexane, 2-chlorohexane ఇది ఫస్ట్ వన్. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాం మనం. దీని ఒక ఆన్సర్ ఇక్కడ మనం 2-chlorohexane కాబట్టి 6 కార్బన్స్, 4 5 6 కార్బన్స్, 6 సైక్లో 2-chloro సెకండ్ పొజిషన్ మన ఇష్టం నెంబరింగ్ ఇస్తున్నా 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్సేన్గా రాసా, అన్ని సింగిల్ బాండ్స్. 2-chloro సెకండ్ పొజిషన్లో క్లోరిన్ స్టూడెంట్స్. అంతే, ఒక కార్బన్ ఉంది, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 3 హైడ్రోజన్స్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి స్టూడెంట్స్? ఒక హైడ్రోజన్ పెట్టాలి, ఒక హైడ్రోజన్. 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్ పెట్టాలి, 2 హైడ్రోజన్స్. అలానే ఇక్కడ కూడా సో 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్ పెట్టాలి, 2 హైడ్రోజన్ CH2. ఇక్కడ కూడా 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్ పెట్టాలి. ఇక్కడ 1 బాండ్ ఉంది, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? సో ఇది స్టూడెంట్స్ 2-chloro cyclohexane. Second one. So pent-4-in 2-ol, pent-4-in 2-ol. ఇది కూడా ఈజీనే స్టూడెంట్స్. చూడండి, పెంట్ ఓడ్ రూట్ రాసుకోవాలి. పెంట్ 5 కార్బన్స్ ఇలా రాస్తున్నాను. 3 4 5 కార్బన్స్ రాశాను. సో ఇక్కడ 4th పొజిషన్లో 5 కార్బన్స్ నెంబర్కి ఇచ్చేస్తున్నా. 1 2 3 4 5 కార్బన్స్ ఇచ్చాను. 4th పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది. 4th పొజిషన్లో 4కి 5కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టా. సో అలానే 2-ol సెకండ్ పొజిషన్లో OH పెట్టా. ఇక్కడ హైడ్రోజన్స్ పెట్టుకోవాలి. ఒక బాండ్ ఉంది, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 3 హైడ్రోజన్స్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 1. సో కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి 4 వ్యాలెన్సీ, కార్బన్కి టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది కాబట్టి 4 బాండ్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? ఈసారి ఇటు పెడుతున్నా స్టూడెంట్స్, ఎటైనా పెట్టుకోవచ్చు. ఒక హైడ్రోజన్. డబుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్? 2 హైడ్రోజన్స్. ఇది స్టూడెంట్స్ pent-4-in 2-ol సెకండ్ పొజిషన్లో OH అనమాట. ఫంక్షనల్ గ్రూప్కి ప్రయారిటీ ఇచ్చాం. సో ఇక్కడ 4th పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది 4కి. సో ఇక్కడ 4కి 5కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాం. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇలా. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, మూడోది చూడండి. మూడోది 3-nitrocyclohexane, 3-nitrocyclohexane cyclohexane రాస్తున్నాం. cyclohexane ఇది cyclohexane. బాండ్స్ ఏమి ఉండవు cyclohexane. సో cyclohexane అన్నాడు. cyclohexene నాట్ హెక్సేన్, హెక్సీన్. ఇది cyclohexane స్టూడెంట్స్. ఇక్కడ డబుల్ బాండ్ పెడితే cyclohexene అయింది. cyclohexene 3-nitrocyclohexene. సో థర్డ్ పొజిషన్లో నైట్రో ఉండాలి. ఇక్కడ థర్డ్ పొజిషన్లో నైట్రో. ఇక్కడ cyclohexene రాశాను. ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇస్తున్నాను. డబుల్ బాండ్కి ప్రయారిటీ, సబ్స్టిట్యూట్ కాబట్టి థర్డ్ పొజిషన్లో నైట్రో. ఇది స్టూడెంట్స్. సో 3-nitrocyclohexene. అలానే 4th వన్ చూసుకుంటే cyclohex-2-in 1-ol. 4th వన్ చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్నాం స్టూడెంట్స్. చూడండి, cyclohex-2-in 1-ol. క్వశ్చన్ రాయకుండా చేస్తున్నా. cyclohex-2-in 1-ol. ఇక్కడ OH అనేది ఫంక్షనల్ గ్రూప్. ఇది ఫస్ట్ నెంబరింగ్ 1 2 3. cyclohex-2-in 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ పెడుతున్నా. 1-ol.
ఇది cyclohexane 2 in 1 mole స్టూడెంట్స్. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే 6-hydroxyheptanol. 6-hydroxyheptanol చూడండి, 6-hydroxyheptanol. సో 6 కార్బన్స్ 1 2 3 4 5 6 కార్బన్స్ రాశాను ఇక్కడ. సో హెప్టనాల్ ఆల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ ఫంక్షన్ గ్రూప్ CHO 6 కార్బన్స్ 1 2 3 4 5 6. సో హెప్టనాల్ 6-hydroxy 6th పొజిషన్లో హైడ్రాక్సీ ఉంది, ఇక్కడ OH గ్రూప్ అనేది ఉంది. OH 6-hydroxyheptanol ఇది. సో హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? సో కార్బన్ వ్యాలెన్స్ సాటిస్ఫై 2 హైడ్రోజన్స్, 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్? సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి? 2 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్? 2 హైడ్రోజన్స్. ఇది కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే ఇక్కడ CHO అని C డబుల్ బాండ్ Hగా రాసుకోవాలి. ఇది ఫస్ట్ నెంబర్ అనమాట 1. ఇది స్టూడెంట్ 6-hydroxyheptanol. 2-chloro సెకండ్ పొజిషన్లో క్లోరిన్ పెట్టాము, 2-chlorohexane. అలానే పెంటాన్ 4 సో పెంటాన్ 4 2-ol సెకండ్ పొజిషన్లో OH ఉంది, 4కి 5కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, 4కి 5 మధ్యలో. అలానే 3-nitrohexene కాబట్టి థర్డ్ పొజిషన్లో నైట్రో కాబట్టి 3-nitrohexene. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే 4th వన్ cyclohex 2 in 1 ol. ఫస్ట్ పొజిషన్లో OH ఇచ్చినాను, 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్, 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్. 6-hydroxyheptanol 6-hydroxy 6 కార్బన్స్ ఇచ్చాను, 6-hydroxy 6th పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ అనమాట. సో ఇది స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ O-ethyl anisole. ఫస్ట్ వన్ పారానైట్రో ఎనిలిన్, 2,3 డైబ్రోమో 1 ఫినైల్ పెంటేన్. సో 4-ethyl 1 ఫ్లోరో 2 నైట్రో బెంజిన్. స్టూడెంట్స్ ఇవి సో గివెన్ కాంపౌండ్స్ అనమాట. వీటికి స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయాలి. చూడండి స్టూడెంట్స్, స్ట్రక్చరల్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ O-ethyl anisole. O-ethyl anisole. ఇక్కడ నోట్ ఇస్తున్నా స్టూడెంట్స్, నోట్. మిథాక్సీ బెంజిన్ని మనం యానిసోల్ అంటాం. సో OCH3 మిథాక్సీ బెంజిన్ అంటాం. మిథాక్సీ బెంజిన్ దీన్ని మనం యానిసోల్ అంటాం. ఈ యానిసోల్ అనమాట. ఈ యానిసోల్కి సో ఆర్థోఇథైల్ అంటే సెకండ్ పొజిషన్లో ఇది ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఇథైల్ అనమాట. సెకండ్ పొజిషన్ మిథాక్సీ యానిసోల్ మిథాక్సీ బెంజిన్. ఆర్థోఇథైల్ C2H4 ఎక్కడైనా ఉండొచ్చు, సైడ్ బై సైడ్ ఎక్కడైనా 1-2 పొజిషన్ని ఆర్థో అంటాం. ఆర్థో మీన్స్ 1-2 సైడ్ బై సైడ్ అన్నమాట. ఇక్కడ చూడండి మిథాక్సీ బెంజిన్ OCH. ఆర్థోఇథైల్ 1-2 పొజిషన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇది కూడా C2H5 రాసుకోవచ్చు, ఇది కూడా కరెక్ట్. ఆర్థో పొజిషన్ సైడ్ బై సైడ్. సో ఆర్థోఇథైల్ యానిసోల్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ స్ట్రక్చర్ పారానైట్రో ఎనిలిన్ స్టూడెంట్స్. ఇక్కడ నోట్ ఇచ్చాను నేను ఇక్కడ మీకు. సో ఇక్కడ ఎనిలిన్ అంటే సో aromatic primary amine. This is aniline. ఇక్కడ పారానైట్రో అంటే 1-4 పొజిషన్ అంటాం.
పారా అంటే పారా పొజిషన్లో నైట్రో, ఇక్కడ నైట్రో. ఫోర్త్ పొజిషన్ 2 3 4. పారా మీన్స్ 1 4 పొజిషన్ అనమాట. ఇక్కడ చూడండి కంప్లీట్ స్ట్రక్చర్. సో పారా నైట్రో ఎనిలిన్. ఎనిలిన్, దిస్ ఈజ్ ఎనిలిన్, పారా పొజిషన్, ఫోర్త్ పొజిషన్ నైట్రో. ఇలా అయినా రాసుకోవచ్చు పారా పొజిషన్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ నైట్రో రాస్తారంటే ఇక్కడ నైట్రో ఎనిలిన్, NH పారా పొజిషన్ 1 4 పొజిషన్. సి థర్డ్ వన్ 2,4 డైబ్రోమో 1 ఫినైల్ పెంటేన్. పెంటేన్ రాస్తున్నాను. స్ట్రక్చరల్ ఫార్ములా కాబట్టి 5 కార్బన్స్, 5 కార్బన్స్ ఉండాలి. పెంటేన్ 2,3 డైబ్రోమో ఫినైల్. 2,3 డైబ్రోమో 1 ఫినైల్ పెంటేన్ అనమాట. 5 కార్బన్స్. ఫస్ట్ పొజిషన్ 1 ఫినైల్ పెంటేన్ రాసిన. 1 2 3 4 5 కార్బన్స్ పెంటేన్ 1 ఫినైల్ గ్రూప్. C6H5 ఇలా అయినా రాసుకోవచ్చు. C6H5 పెట్టచ్చు, లేదంటే రింగ్ అయినా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఫినైల్ గ్రూప్, లేదంటే రింగ్ అయినా పెట్టుకోవచ్చు. 1 1 2 3 4 5 C6H5 అని రాసుకోవచ్చు. 1 ఫినైల్, లేదంటే PH అయినా పెట్టుకోవచ్చు. PHని ఫినైల్ అంటాం. ఫినైల్, దిస్ ఈజ్ ఫినైల్ గ్రూప్, ఫినైల్ C6H5. ఇక్కడ హైడ్రోజన్ ఉంటే C6H6, ఇక్కడ హైడ్రోజన్ లేకపోతే బెంజిన్ అనమాట. ఇక్కడ ఇలా పెడితే C6H5 ఫినైల్ అంటాం. ఫినైల్, PH అని రాసుకోవచ్చు. ఫినైల్, దిస్ ఈజ్ ఫినైల్ గ్రూప్. సో ఇక్కడ ఫినైల్ గ్రూప్ అనేది 5th పొజిషన్లో ఉంది. 1 2 3 4 5 5th పొజిషన్లో 1 ఫినైల్. 2,3 డైబ్రోమో, 2,3 డైబ్రోమో. సెకండ్ పొజిషన్లో బ్రోమిన్. అలానే సో థర్డ్ పొజిషన్లో బ్రోమిన్. ఇది స్టూడెంట్స్ 2,3 డైబ్రోమో. ఈసారి ఇక్కడ ఇస్తున్న Br ఇక్కడ పుచ్చుకోవచ్చు. ఇక్కడ Br అనమాట. Br ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదా ఒకటి పైకి ఒకటి కిందకి, మీ ఇష్టం. Br 2,3 డైబ్రోమో, 2,3 డైబ్రోమో. ఈ Br దీనిది, ఈ Br దీనిది. సెకండ్ పొజిషన్లో Br ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. R అనమాట. సో నెక్స్ట్ 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజిన్. అదొకటి మిగిలింది, అది ఇక్కడ చేస్తున్నా స్టూడెంట్స్. సరే నోట్ చేసుకోండి. ఇక్కడ 5th వన్ ఇక్కడే చేస్తుంది. D చేస్తున్నాం స్టూడెంట్స్. 4 ఇథైల్ 1 ఫ్లోరో నైట్రో బెంజిన్. నోట్ ఇద్దామా? నోట్. ఇది బెంజిన్ రింగ్ పైన నైట్రో గ్రూప్ ఉంటే దీన్ని నైట్రో బెంజిన్ అంటాం. దిస్ ఈజ్ నైట్రో బెంజిన్. ఈ నైట్రో బెంజిన్ ఇక్కడ డ్రా చేస్తున్నాం. దిస్ ఈజ్ నైట్రో బెంజిన్. ఈ నైట్రో బెంజిన్కి ఇక్కడ సో 2 నైట్రో బెంజిన్ అనమాట. ఇది 2 నైట్రో బెంజిన్ అన్నమాట. సెకండ్ పొజిషన్ ఇది. అంటే ఫస్ట్ పొజిషన్లో ఫ్లోరిన్ ఉందన్నమాట. ఫ్లోరిన్. ఫస్ట్ పొజిషన్లో ఫ్లోరిన్. ఇది 1 2 నైట్రో. 4 ఇథైల్ 2 3. ఫోర్త్ పొజిషన్లో ఇథైల్ C2H5. 4 ఇథైల్. ఇది స్టూడెంట్స్ 4 ఇథైల్ 1 ఫ్లోరో నైట్రో బెంజిన్. ఇది టోటల్గా ఆర్థో ఇథైల్ రాసుకోవచ్చు. 2 ఇథైల్ యానిసోల్. సెకండ్ పొజిషన్ అనమాట. 1 2. సెకండ్ పొజిషన్లో 2 ఇథైల్ యానిసోల్ అంటాం. పారానైట్రో ఎనిలిన్ ఫోర్త్ పొజిషన్లో అనమాట. సో 1 2 3 4 ఫోర్త్ పొజిషన్లో సో ఎనిలిన్ ఉంటే దాన్ని
సో పారానైట్రో ఎనిలీన్ అంటాం, పారానైట్రో 4th పొజిషన్లో నైట్రో ఉంది. సో అలానే ఆర్ కూడా ఇందాక కూడా రాసాం. అలానే థర్డ్ వన్ చూసుకున్నట్టయితే 2,3 డైబ్రోమో 1 ఫినైల్ పెంటేన్. సో పెంటేన్ ఇది. సో సెకండ్ పొజిషన్లో బ్రోమిన్, థర్డ్ పొజిషన్లో బ్రోమిన్ అనమాట. అసలు 1 ఫినైల్ గ్రూపు. 1 ఫినైల్ గ్రూప్ని మనం C6H5 అని రాసుకోవచ్చు, PH అని రాసుకోవచ్చు. సో 2,3 సెకండ్ పొజిషన్లో Br ఉంది, థర్డ్ పొజిషన్లో Br ఉంది. సో ఇక్కడ 5th పొజిషన్లో ఫినైల్ అనమాట. సో అలానే 4th వన్ చూసుకున్నట్టయితే సో 4 ఇథైల్ 4th పొజిషన్లో ఇథైల్, ఫస్ట్ పొజిషన్లో ఫ్లోరిన్ కాబట్టి 1, 2 నైట్రో, సెకండ్ పొజిషన్లో నైట్రో. సో 4th పొజిషన్లో ఇథైల్ అనమాట. ఇది స్టూడెంట్స్. సో 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజీన్. ఇది స్టూడెంట్స్ టోటల్ వీడియోస్. నెక్స్ట్ సో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ నెక్స్ట్ వన్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.